శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుడు మువ్వల నగేష్ మృతి వ్యవహారం కొత్త ట్విస్ట్ అయింది. జిల్లాలోని శ్రీ శివాని ఇంజనీరింగ్ కాలేజీలో అనుమానాస్పద మృతి చెందినటువంటి మువ్వల నగేష్ మృతి మీదన పవన్ కళ్యాణ్ తక్షణ వివరణ ఇవ్వాలంటూ పోలీసుల మీద తిరగబడ్డారు. అక్కడ తల్లిదండ్రులు, నగేష్ తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు కూడా మాకు న్యాయం చేస్తానని బాధితుల పక్షాన పోరాడినట్టు ఆ రోజున వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిందితులు తన పార్టీలో చేర్చుకోవడం ఏంటంటూ ప్రశ్నించారు. నగేష్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ తక్షణమే న్యాయం చేయాలంటూ ధర్నాకి దిగారు. కాలేజీ యాజమాన్యం తక్షణమే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. సిబిఐ ఈ కేసుని తక్షణమే సిబిఐకి అప్పగించాలంటూ ఒత్తిడి ప్రారంభించారు. ఉద్యమం చేస్తూ ఉన్నారు. పెద్ద ఉద్యమమే ప్రారంభమైంది. అక్కడ ఏదైతే ఇంతకుముందే అక్కడ గంజాయికి సంబంధించినటువంటి ఇష్యూలో అన్నటువంటి ఉదంతం అది కాస్త పెద్ద చర్చనీయాంశంగా మారడం, పోలీసుల్ని అడ్డుకున్నటువంటి దృశ్యాలు ఇవి. కాలేజీ యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయరని నిలదీస్తున్నారు. వాస్తవంగా ఆ విద్యార్థి మరణించిన టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, ఆ టైంలో వైసీపీ అండతో ఆ అబ్బాయిని చంపారు ఆ యాజమాన్యం అని పవన్ కళ్యాణ్ ఆరోపించడం, జనసేన ఆరోపించి అతనికి న్యాయం చేయాలంటూ అప్పట్లో నిరాహారదీక్ష కూడా దిగారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి న్యాయం చేస్తామన్నారు. ఈ ఆటవిక రాజ్యంలో రాదు మన ప్రభుత్వం వచ్చాక అన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోతున్నా ఇంతవరకు న్యాయం చేయకపోగా దాంట్లో అది ప్రేమ వైఫల్యంతోనే అతను చనిపోయాడు అన్నటువంటి పోలీస్ కంక్లూజన్తో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. దాంతో ఈ ఉదంతం చోటు చేసుకుంది.